నమస్కారం. నేను శ్రీవాణి గాయత్రి. ఎందుకంటే మీకెందుకు చెప్తున్నానంటే నా బాధ, నా కష్టం, ఒంటరిగా ఉన్న ఆడపిల్లల బాధలు ఎట్లుంటాయో చెప్పరానిది కష్టాలు ఇల్వ. ఈ మహిళా గ్రూపులు ఏం చేస్తుర్రో, మహిళా కమిటీ ఏం చేస్తుందో, ఈ అమ్మాయిల విషయంలో ఎంతమంది ఉన్నారో, ఎవ్వరు డ్యూటీలు కరెక్ట్ చేస్తుర్రో అర్థమవుతలేదు. దేవసేన కలెక్టర్ ఉన్నప్పుడన్నా డ్యూటీ ఖచ్చితంగా చేసేది. మన జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందో ఆ భగవంతునికి ఎరుక. ప్రతి ఒక్క పేపర్ ఇస్తే దాన్ని పడేయంగుడు కాదు, ఒక ఆడపిల్లల విషయంలో పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కటే మంది అమ్మాయిలను నిర్లక్ష్యం చేయకుర్రి. నిమిషానికి హత్యలు, నిమిషానికి మర్డర్లు, నిమిషానికి రేప్స్ జరుగుతున్నాయి. ఏ అమ్మాయి తప్పు చేస్తే వాళ్ళని జైల్లో నూక్కోర్రి. నన్ను కూడా జైల్లో నూక్కుర్రి. ఎందుకంటే నీతి నిజాయితీ మీద బతికే అమ్మాయిలు చాలా తక్కువ. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడడమే ఎరుక. ఏ తోడబుట్టినోళ్ళ పరువు మర్యాద కోసం మన సనాతన ధర్మం, మన తెలుగు పద్ధతులు, మన సంప్రదాయం, మన పద్ధతులు మారవద్దు. పెద్దోళ్ళకు గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మనము కొని మళ్ళీ ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళు పెద్దవాళ్ళు తప్పు చేస్తే దాన్ని తప్పు అని ఖండించే వాళ్ళే నిజమైన మనుషులు. మనకేంది అని వదిలేసిపోతే హింసలు ఎక్కువైతాయి, నిమిషానికి మర్డర్లు అవుతాయి, నిమిషానికి బాధలు ఎక్కువైతాయి, చచ్చుడు బతుకుడు అవుతుంది. కానీ ఎప్పుడైనా మన తోడబుట్టినోళ్ళైనా, మన కన్న తండ్రి అయినా, ఎవరైనా మన ముందర తప్పు జరిగితే అది తప్పు అని నిలేసి చెప్పడంలోనే గొప్ప. అది మన తప్పును మనం సెట్ చేసుకోవాలి. దాన్ని గలీజ్ పద్ధతి అంటారు. బాగా ఆలోచించుకో. డబ్బుతో కొనలేము, ఆస్తులతో కొనలేము. మనిషి ఎక్కడైనా రోడ్డు మీద బతికినా వాళ్ళకిచ్చే విలువ, వాళ్ళకిచ్చే గౌరవం ఉంటుంది. నాకు తెలిసిన వరకైతే నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను. ఎందుకంటే పేరు అలాగే తేవాలని నా ఉద్దేశం. నా తల్లిదండ్రుల పేరు కాదు, నా తాతయ్య పేరు మెయిన్, మా మమ్మీ పేరు నిలబెట్టాలి. మా నాన్న తప్పు చేసినందుకు నేను బలి కావడం కాదు, 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి ఒకటే కోరుకునేది, కానీ లాస్ట్ మూమెంట్లో నాయనే రాంగ్ స్టెప్ వేసుకొని సావు కాడికి పోయినా. కానీ నేను చిన్నప్పటి నుంచి నేను మంచిగా ఇంకెక్కువ పేరు తెచ్చుకోవాలనుకున్నా. నా ఫ్యూచర్ కూడా ఆగమైంది. నా ఫ్యూచర్లలో నాకు ఏ శక్తి అక్కరస్తలేదు. వినటదా, నా 70 కోళ్ళకు 35 కోళ్ళు చచ్చినాయి మందుతోటి. అది రోగం అని తెలుస్తలేదు, మందు పెట్టిందని తెలుస్తలేదు, ఎందుకు మగ్గ పెడుతురనే తెలుస్తలేదు. 20 సంవత్సరాల నుంచి పగతో బతుకుతున్నా, మాటలతో, చిత్రహింసలతో. మా మమ్మీ చచ్చిపోయి నుంచి నేను బాధలు అనుభవిస్తున్నా. అసలు అమ్మ అనే ప్రేమ ఎంత మధురం ఉంటుందో తెలియదు, కానీ నాకు ఏడుపు వస్తుంది. కానీ బాగా ఆలోచించుకోర్రి. మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. ఆడపిల్లలు అమ్మ నాన్నలం కాదని బయటికి వెళ్ళకూడదు. ఫస్ట్ మన కుటుంబాన్ని విలువ తీసుకోవాలి. ఫస్ట్ మన విలువలు మనం తక్కువ చేసుకోవద్దు. ఆడపిల్లలు మన ఒక పని చేసేటప్పుడు తప్పును 10 సార్లు ఆలోచించాలి. నేను చేసే పని తప్పా రైటా అని.